హరీష్ సార్ అంటే హరీష్ సారే. సీఎం సార్ కు సురుకులు పెట్టుట్లా ఓ దిక్కు హరీష్ సారు, ఇంకో దిక్కు కేటీఆర్ సార్లను మించినోళ్ళు లేరనిపిస్తుంది వాళ్ళు పెట్టే వార్తలు చూస్తుంటాయి. అభిమానులు కొందరు హరీష్ సార్ ను వాళ్ళు పెట్టిన దుర్గామాత మండపం కాడికి పత్రికిచ్చి పిలిచారు. ఆడికొచ్చి అమ్మవారికి మొక్కులు పెట్టిన హరీష్ సార్ ని తల్లిని ఏం మొక్కిండ్రు సార్ అని అడిగితే గిట్లా అనుకొచ్చిండు. ఈ దేవీ నవరాత్రులు కూడా దేనికి సంకేతం? చెడు మీద మంచి విజయానికి సంకేతం. చెడును దూరం పారదోలి మరి మంచిని ముందుకు తీసుకునడిపోయేదే అమ్మవారు. మరి అమ్మవారి దయతో ఈరోజు తెలంగాణలో హైడ్రా పేరిట, మూసీ పేరిట పేదలకు నిద్ర లేకుండా చేస్తా ఉన్నారు. ఆ అమ్మవారు ఆ రేవంత్ రెడ్డి కలలోకి వెళ్ళి ఇప్పటికైనా ఈ పిచ్చి పనులు మానుకునే విధంగా ఆయనకు చెప్పాలని అమ్మవారిని పేదల ఉసురు పోసుకోవచ్చు. వీలైతే పేదలకు మంచి చేయి, పేదలకు సహాయం చేయి. కానీ హైడ్రా వచ్చిందంటే శనివారం ఆదివారం పాపం ఎవరు నిద్రపోతలేరు, గుండెపోటుతో చనిపోయే పరిస్థితి వస్తుంది. నేను అమ్మవారిని వేడుకుంటా ఉన్నా, అమ్మ ఆయన కొంచెం సద్బుద్ధిని ప్రసాదించి మంచిగా మాట్లాడే పద్ధతిని ప్రసాదించమని ఆ అమ్మవారిని నేను వేడుకుంటా ఉన్నా. అదట సంగతి. అమ్మవారిని రేవంత్ రెడ్డి సార్ కలలకు పోయి ఇప్పటికైనా ఈ పాప పనులు బంద్ చేసుకొని ఆయన అని చెప్పు తల్లి అని మొక్కిన అని చెప్పే వరకు ఆడున్నోళ్ళంతా సపోర్ట్లు కొట్టిండ్రు. మరి హరీష్ సార్ చెప్పినట్టు మాతాదేవి కలలకు పోయి సీఎం సార్ మనసు మార్చి పేదల జోలికి రాకుండా చేస్తుందో లేదో, తల్లినే ఎదిరించి అది తొవ్వల పోతాడో చూడాలి అనుకుంటా పోయిండ్రట. ఆడికి దర్శనానికి వచ్చినా దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకున్నోళ్ళు.